కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాలలో ఈ నెల 27న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన కొప్పుర బాపురెడ్డి కొడుకు అన్నం పెట్టడం లేదని, సరిగా చూసుకోవడం లేదని మనస్తాపం చెందిన తన ఆస్తి 2 ఎకరాల 20 గుంటల భూమికి సంబంధించిన పత్రాలు బాండ్ పేపర్తో సహా అధికారులకు సమర్పించగా బుధవారం బాపురెడ్డి భార్య లక్ష్మి, కుమారుడు ప్రవీణ్తో కలిసి ఆలయ ఈవోకు లేఖ ద్వారా విన్నవించారు. తన తండ్రి మతిస్థిమితం లేక ఇలా చేశాడని, గత కొన్ని రోజులుగా వీరి వద్ద ఉండడం లేదని, తాత ముత్తాతల నుండి వస్తున్న ఆస్తి తన కుటుంబానికే చెందుతుందని కొడుకు లేఖలో పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల పోయిన నెల 28వ తారీఖు 4వ నెల 2024వ తారీఖు నాడు శ్రీ కప్పెర బాపురెడ్డి సన్న బాలయ్య గ్రామము సిద్దిపేట దగ్గర అతను మన దేవస్థానానికి ఇచ్చేసి తనకున్న 2 ఎకరాల 20 గుంటల భూమి దేవాలయం పేరున నేను రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పేసి, అది కూడా ఒక కండిషన్, అక్కడ దేవాలయం దగ్గర ఒక రామాలయం నిర్మిస్తే నేను ఆ 2 ఎకరాల 20 గుంటల భూమి దేవాలయం పేరు మీద రాసిస్తా అని చెప్పేసి ఒక 20 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పాస్బుక్ కూడా అందజేసినాడు. తర్వాత మేము వారికి ఏం చెప్పామంటే, ఇది ఇట్లా పేపర్ మీద రాసిచ్చడం కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసి దేవస్థానానికి ఇస్తే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఈరోజు వారి భార్య మరియు కొడుకు ఇద్దరు కూడా వచ్చి, అది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమి కాబట్టి అతనికి దాని మీద హక్కు లేదు, కాబట్టి మీరు అతను ఇచ్చిన దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది. రిటర్న్లో కూడా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో వారికి కూడా మేము, మీరు మీ తండ్రి గారు అందరు కూడా కూర్చొని మాట్లాడుకొని మీ గ్రామ పెద్దలతో అంతా కూడా చర్చించుకొని మీరు అందరూ వస్తే మేము ఏదైనా దీని మీద చర్య తీసుకోగలుగుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. వారికి అంటే భార్య అందరు కలిసి వస్తే అందరం ముందర మాట్లాడేసేసి దీని మీద తగిన నిర్ణయం తీసుకోగలం. మండలం జిల్లా సిద్దిపేట. నేను కప్పెర లక్ష్మి, మా భర్త బాపురెడ్డి. ఆయన 3 ఏళ్లతో గొడవ పెట్టుకొని 15 సంవత్సరాలు అయింది. 2-3 సార్లు నైట్ వచ్చిండు. మొన్న నైట్ వచ్చి నన్ను కొట్టిండు. నన్ను కొట్టినాక మా కొడుకు ఫోన్ చేసి వచ్చిండు. నన్ను హాస్పిటల్కి తీసుకుపోగానే నా మీద 2 ఎకరాలు ఉన్నది, నేను ఇంటికి దారం ఇస్తా అని మమ్మల్ని పిల్లల్ని భార్యను రాగానే వచ్చి గుడికి రాసిచ్చింది. అది గుడికి ఇస్తే మేము ఏం తింటామని అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇక్కడ అప్లికేషన్ ఇచ్చేసారా రాసి? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడుంటే తెలియదా? ఇప్పుడు కాగితాలు ఎక్కడున్నాయి? అవి భూమికి సంబంధించిన కాగితాలు ఇస్తా అన్నారా సారు? ఇక సారు ఎవరన్నా ఎంపీటీషనో పెద్ద మనిషినో తీసుకురా అని అన్నాడు. అంటే ఇక సరే అని మరి ఇప్పుడు ఇస్తేనే తీసుకోపోతాం, లేకుంటే ఎంపీటీషన్ ఉంటుందో. ఎప్పుడు ఇస్తామన్నది ఏమన్నా చెప్పిర్రా? ఎప్పుడు పిలిపించి మాట్లాడతామని చెప్పిర్రు? పిలిపి అంటే ఆయన మాకు రాదు సార్, మీరే పిలిపించడం మేము ఉంటామని చెప్పి ఫోన్ నంబర్ రాసి. నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి. ఏమవుతారు ఆయనకు? భార్య. మరి పేరు? లక్ష్మి. ఆయన పేరు బాపురెడ్డి. బాపురెడ్డి. ఓకే ఓకే. ఎందుకు? ఆయనకు కొంచెం మెంటల్ ఉంటుంది. ఆయన ఇంట్లో పట్టించుకోడు. ఆయనకు కొంచెం ఇక బయట షోకులు అట్లా ఉంటాయి. ఇక ఆయనకు అదే క్యారెక్టర్. ఇక ఆయన చెప్పరాదు.